నీ పేరు? శాఖర్. శాఖర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5. 5వ చదువుతున్నావా? ఏ ఊరు నుంచి వస్తున్నావు? బోరపాడవా. ఎప్పటి నుంచి వస్తున్నావు స్కూల్కి? 5 సంవత్సరాల నుంచి వస్తున్నావా? ఏ విధంగా వస్తావు రోజు? బోట్ మీద. బోట్ మీద వస్తావా? అంటే ఇప్పుడు నీటిలో వస్తారు కదా రోజు, భయం ఏదా? భయం వేస్తుందా? మరి ఎలాగా రోజు భయం వేసిన ఎందుకు వస్తున్నావు మరి స్కూల్కి? మా నాన్న చదువుకోమంటుంటే మంచిది అని చెప్పారు, అందువల్ల రోజు వస్తున్నావా? మీ నాన్నగారు ఏం చేస్తారు? పొలం వ్యవసాయం చేస్తారా? ఏం పేరమ్మా నీ పేరు? సరోజిని. సరోజిని. ఏ క్లాస్ చదువుతున్నావు? 5. ఎక్కడి నుంచి వస్తున్నావు? మా ఊరు నుంచి. ఏ ఊరు మీది? దోనిపల్లి. ఎలా వచ్చావు ఇక్కడికి? బోట్లెళ్ళి వచ్చావా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు స్కూల్కి? 5 సంవత్సరాల నుంచి. ఎలా వస్తున్నావు స్కూల్కి 5 సంవత్సరాల నుంచి? బోట్లెళ్ళి వస్తున్నావా? ఎవరు తీసుకొస్తారు బోట్? మీ నాన్నలు రోజు తీసుకొస్తారా? తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏం పేరు నీ పేరు? శిరీష. ఏ క్లాస్? 4. ఎలా వచ్చావు ఇప్పుడు స్కూల్కి? బోట్ మీద. రోజు ఇలాగే వస్తావా? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారా? మరి నీకు భయం వేయట్లేదా రోజు ఇలాగ చిన్న బోటు మీద తెప్ప మీద రావడం రోజు ఇలాగా? భయం వేస్తుందా? చదువుకోమని ఎవరు చెప్పారు నీకు? చదువుకుంటే మంచిదేనే. మా నాన్నలు. మీ నాన్నలు చెప్పారా? మీ నాన్నలు చదువుకున్నారా? చదువుకోలేదు. ఇప్పుడు మీరు చూసింది ఏంటి అనుకుంటున్నారా? అసలు మనం ఎక్కడున్నామో తెలుసా? పిల్లలు తెప్పల్లో నుంచి దిగి వచ్చి మనతో మాట్లాడడం ఏంటి అనుకుంటున్నారా? అదే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత. అవును, విద్య లేని వాడిని వింత పశువు అని కూడా అన్నారు పెద్దలు. ఎందుకంటే చదువుకున్న ప్రాధాన్యత అలాంటిది. తాము చదువుకోకపోయినా తమ పిల్లలు చదువుకోవాలని చెప్పి ఎంతో జిజ్ఞాసతో, ఎంతో వివేకంతో ఆలోచించి గిరిజన గ్రామాల ప్రజలు ఆంధ్ర జలాశయం వద్ద ఉన్నటువంటి కాలువను దాటి మరి వాళ్ళ పిల్లలనైతే స్కూల్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రోజు ఏదైతే మనం చూస్తున్నామో థర్మాకోల్ షీట్లతో తయారు చేసినటువంటి ఈ తెప్పల ద్వారా పిల్లలైతే స్కూల్కి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం థర్మాకోల్ షీట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ థర్మాకోల్ షీట్లకి తార్పాలను కట్టి వాటి మీద పిల్లలను కూర్చోబెట్టి పైన ఉన్నటువంటి సుమారు 3 గ్రామాల ప్రజలు ఏదైతే దొన్నేపల్లి, కొండపర్తిపాడవ, పోరాబాడవ అని 3 గ్రామాలు, సుమారు ఒక 25 వరకు ఇళ్ళు అయితే అక్కడ ఉన్నాయి. 3 గ్రామాలు గిరిజన గ్రామాలు. ఆ గ్రామాల నుంచి పిల్లలు రోజు కూడా ఏదైతే ఈ థర్మాకోల్ షీట్లు తెప్పలైతే ఉన్నాయో వీటి ద్వారా పిల్లల్ని అయితే తమ స్కూల్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే వీళ్ళందరూ అసలు ఎలా ఈ థర్మాకోల్ షీట్ల మీద అక్కడి నుంచి ఏదైతే మనకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయో అక్కడ మనం చూడొచ్చు. కెమెరామెన్ హరీష్ మనకైతే అటువంటి అక్కడ ఉన్నటువంటి కొండలు, ఆ తాటి చెట్లు ఏవైతే ఉన్నాయో దాని వెనక సైడ్ ఈ 3 గ్రామాలు అయితే ఉన్నాయి. అది కూడా అక్కడక్కడ ఎవరో విసిరి పడేసినట్టయితే ఈ 3 గ్రామాలు సుమారు 25 కుటుంబాలు అయితే నివసిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఆ కొండ అవతలకైతే తాటి చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి మనం ఈ బోటు ద్వారా వెళ్ళాలి రోజు. అంటే వీళ్ళు రోజు అక్కడి నుంచి ఈ ఒడ్డుకు వచ్చి ఏదైతే ఈ గ్రామం కొండపర్తి గ్రామం ఉంది, ఈ కొండపర్తి గ్రామానికి వచ్చి పిల్లలైతే ఇక్కడ స్కూల్లో చదువుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సార్ అయితే రోజు ఎలా వెళ్తున్నారు? ఈ థర్మాకోల్ షీట్ల మీద వెళ్ళడం ఎంత సేఫ్, అసలు ఎంత రిస్క్ అనేది వారిని, అంటే మనం ఇటు నుంచి వెళ్తూ బిగ్ టీవీ అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం ఆంధ్ర జలాశయం దగ్గర ఉన్న కొండ మీద నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఆంధ్ర జలాశయంకి వెళ్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలువ దాటి అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలు ఈ కొండపర్తి అనే గ్రామానికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు అక్కడ చిన్నారులందరూ కూడా. అయితే ఇంతకుముందు ఏమైనా ప్రమాదాలు జరిగాయా, వీళ్ళ బాధ ఏ విధంగా ఉంది, ఎంత రిస్క్ చేస్తున్నారు అనేది మనం కూడా వారితో వెళ్ళి ఈ యొక్క రిస్క్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రస్తుతం మనం కొండపర్తి గ్రామం నుంచి ఏదైతే ఆ చివర కొండల దగ్గర ఉన్నటువంటి 3 గ్రామాలు ఉన్నాయో, దొన్నేపల్లి కావచ్చు, కొండపర్తిపాడ కావచ్చు, పోరాబాడ, ఆ 3 గ్రామాలకైతే ప్రస్తుతం మనం ఈ చిన్న తెప్పల్లో నుంచి వెళ్తున్నాం. ఈ తెప్పలు మనం ఇంతకుముందే చూసాం. థర్మాకోల్ షీట్లతో తయారు చేసినటువంటి తెప్పలు ఇవన్నీ కూడా ఏదైతే ఆ కొండల నుంచి నీరు వస్తుందో ఇక్కడ నుంచి కూడా ఆంధ్ర జలాశయం ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర జలాశయంకి మొత్తం ఈ వాటర్ అంతా కూడా వెళ్తోంది. అయితే ఈ వాటర్లో నుంచి కూడా ప్రతిరోజు పిల్లలైతే ఇదే తెప్పల మీద ప్రయాణం చేస్తూ సుమారు 25 ఏళ్ళ నుంచి, అంటే స్కూల్ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇదే తెప్పల మీద ప్రయాణం చేస్తూ అక్కడ నుంచి ఏ చిన్న అవసరం వచ్చినా, గర్భిణీలు తీసుకురావాలన్నా, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని హాస్పిటల్స్ తీసుకురావాలన్నా, అదేవిధంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ థర్మాకోల్ షీట్లతో తయారు చేసినటువంటి తెప్పలే గతి అనేది అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు థర్మాకోల్ షీట్స్ని దోమ తెరలు, ఇక్కడ మనం చూడొచ్చు దోమ తెరను మనం చూడొచ్చు. అంటే
ఈ దోమ తెరను కట్టారు, ఇక్కడైతే తార్పాన్ని కట్టారు. అంటే వీళ్ళ యొక్క పేదరికాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే పూర్తిగా అంటే మొత్తం అన్నింటిలో కూడా తార్పాలను కట్టే పరిస్థితి కూడా అంటే అంత ఆర్థిక స్తోమత కూడా వీళ్ళకైతే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే దోమ తెరలు ఇంటి దగ్గర మిగిలిపోయినట్టే గతంలో గవర్నమెంట్ ఇచ్చిన దోమ తెరలు ఏవో చిదిగిపోయినవి కావచ్చు, అటువంటివి కట్టి చిన్న ప్రొటెక్షన్ కోసం వీళ్ళైతే కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడ నుంచి మనం ఆ కొండ ఏదైతే ఆ కొండ తాటి చెట్లు ఉన్నాయో ఆ తాటి చెట్లు వెనుకున్నటువంటి గ్రామాలకైతే మనం వెళ్తున్న పరిస్థితి. బిగ్ టీవీ చాలా ఎక్స్క్లూజివ్గా అంటే కొంత డేరింగ్ చేసి అంటే ఎందుకంటే సుమారు 25 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూపించాలనే ఒక ఉద్దేశం. ఎంత రిస్క్ చేస్తూ వీళ్ళైతే ప్రతిరోజు నిత్యం, ఎందుకంటే ఇది ఏ ఒక్కరోజు లేదంటే సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో వచ్చే పరిస్థితి కాదు, నిత్యం ప్రతిరోజు కూడా ఈ నీటి ద్వారా ప్రయాణం చేస్తూ ఈ తెప్పల్లోనే ప్రయాణం చేస్తూ రావాల్సిన పరిస్థితి. మనం కూర్చుండైతే రెండు ధర్మాకోల్ అంటే మొత్తం 4 ధర్మాకోల్ షీట్లు ఒక ఆయన అంటే మా కెమెరామెన్ హరీష్ కూర్చున్నదైతే ఈ బ్లూ కలర్ ఉన్నటువంటి ధర్మాకోల్ షీట్లో ఆయన కూర్చున్నాడు. నేను ఈ దోమతెర కట్టినటువంటి దాంట్లో కూర్చున్నాను. అందులో 2 ధర్మాకోల్ షీట్లు ఉన్నాయి, ఇందులో 2 అంటే ఇది కూడా పూర్తి ధర్మాకోల్ షీట్ కాదు, 2 మొక్కల్ని వీళ్ళు ఈ యొక్క తాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ తాళ్ళతో కట్టి అటాచ్ చేసి వాటిని దోమతెరలు చుట్టి కొంత అంటే వాళ్ళకు ఉన్నటువంటి దీని స్తోమత ప్రకారం కూడా తయారు చేసుకుని ఎలాగైనా, ఎందుకంటే పిల్లల్ని ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎలాగైనా చదివించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ అవసరాల మేరకు ఏదో ఇంట్లో అవసరాల మేరకు హెల్త్ ఇష్యూస్ మేరకు వెళ్ళాల్సిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. ఎందుకంటే గిరిజన గ్రామాలు అటు అరకు పాడేరు గిరిజన గ్రామాలు కావచ్చు, అదేవిధంగా ఎస్కోట వైపు ఉన్నటువంటి గిరిజన గ్రామాలు కావచ్చు, సాలూరు వైపు ఉన్న గిరిజన గ్రామాలు చూసాం. అదేవిధంగా ప్రస్తుతం మనం మెంటాడ మండలం కొండపర్తి గ్రామానికి అవతల ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలకు అవస్థ చూసేందుకు ఈరోజు బిగ్ టీవీ అయితే ముందుకైతే వచ్చింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏవైతే అట్నుంచి కాలువ మనకు కనిపిస్తుంది, ఇటు విరిగిపోయిన తాటి చెట్లు కావచ్చు అవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అట్నుంచి అటు ఆ చివరిలో మనకి ఏవైతే కొండలు కనిపిస్తున్నాయో ఆ కొండల నుంచి మొత్తం ఈ వాటర్ అంతా కూడా అంటే వర్షాల ద్వారా, ఎందుకంటే ప్రస్తుతం మన వర్షాకాలం సీజను, వాటర్ ఇంకా ఎక్కువ వర్షాలు, కొండలపై ఎక్కువ వర్షాలు ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయం అది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. సో ఆ ఫ్లో అంతా ఇటు ఈ ఆంధ్ర జలాశయంకి వెళ్తుంది. మధ్యలో వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ప్రతిరోజు కూడా సుమారు ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఇదే తెప్పల మీద ప్రయాణిస్తూ ఇటు స్కూల్ పిల్లలు కావచ్చు, మిగతా ఇతరత్ర ఏ అవసరం వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెహికల్స్ వెళ్ళడానికైతే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. అదేవిధంగా కనీసం ఒక మంచి తెప్ప కూడా వీళ్ళ దగ్గర లేదనే మనం చెప్పాలి. ఎందుకంటే జనరల్గా మనకి సముద్రంలో చూస్తుంటాం, చిన్న చిన్న చెరువులు నదుల్లో చూస్తుంటాం, చెక్కతో తయారు చేసినటువంటి చెక్క మెటీరియల్ తయారు చేసినటువంటి పడవల్లో వీళ్ళు వెళ్ళి చేపల వేటకి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా మనుషులు కూడా బోట్ షికార్లకు వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి బోట్లతో వెళ్తుంటారు. కానీ ఈ 3 గ్రామాల ప్రజలు సుమారు 25 కుటుంబాల వారు ప్రతిరోజు రిస్క్ అంటే పేక మీద కత్తి అనే చెప్పాలి. ఎందుకంటే చావో రేవో తెలియదు, వెళ్తే తిరిగి వస్తామనేటువంటి గ్యారంటీ కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే అటు అలా ఉంది పరిస్థితి, ఫుల్గా నీరుంది. మనకి ఏంటంటే ఇలా ఒక్కసారి మనం స్లిప్ అయ్యామంటే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సుమారు 15-20 అడుగుల లోతు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం అక్కడ ఆ ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాం. సరిగ్గా సెంటర్లో ఉన్న కాలువకి సరిగ్గా సెంటర్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా చూసుకోవచ్చు ఆంధ్ర జలాశయం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే అక్కడ తాటి చెట్లు మన కెమెరామెన్ హరీష్ చూపిస్తున్నాడు, అక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఆంధ్ర జలాశయం ఉంది. అంటే సరిగ్గా సెంటర్ పాయింట్లో మనం ఇప్పుడైతే ప్రస్తుతం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం ఎందుకంటే ఇక్కడ సుమారు 15-20 అడుగుల లోతు ఉండే పరిస్థితి. చిన్న పిల్లలు మనం స్టార్టింగ్లో మనం చూసాం, చిన్న పిల్లల్ని చూసాం. అటువంటి వాళ్ళు సుమారు రోజుకి 10 మంది ఇక్కడ నుంచి ఈ 3 గ్రామాల నుంచి కూడా అక్కడికి వెళ్తాంటే పెద్దవాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా వాటిని సరే ఈరోజు అవసరం లేదు అనుకున్నా పిల్లలైతే కంపల్సరీగా స్కూల్కి వెళ్ళాల్సిందే. ఎంత పెద్ద వరదలు వచ్చినా కానీ, ఎంత పెద్ద నీరు వచ్చినా కానీ చదువుకోవాలనే ఒక జిజ్ఞాస వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లల్ని మేము చదువుకోలేదు, మా పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా చదివించాలి, వాళ్ళకు ఒక మంచి చదువు అందించాలి. ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేలా ఒక ఆలోచన ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ వేర్లు మొక్కలు ఇవన్నీ కూడా పైకి వచ్చేసాయి. అంటే ఈ యొక్క ఫ్లో కొండ పక్కన ఉన్నటువంటి మొక్కలు ఒకసారి వాటర్తో వచ్చేసి అవన్నీ ఒక దగ్గరే ఉండిపోవడం, అదేవిధంగా ఒక వేర్లు అంటే ఒక తీగల్లాగా ఉండేటువంటి మొక్కలు ఏదంటే ఈ తీగజాతి మొక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ తెప్పలను అడ్డేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే తీగజాతి మొక్కలు ఎక్కడెక్కడ నుంచి అంటే భూమి లోపల నుంచి అలా పైకి తన్నుకొని వస్తాయి. తీగజాతి మొక్కలు మన ఇంటి దగ్గర వేసుకున్నా కూడా మనకి ఒక దగ్గర వేస్తే మొత్తం ఇల్లంతా కూడా అల్లేస్తుంటాయి. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ తెప్పలను కూడా వెళ్ళనీయకుండా పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి వాటి దగ్గర నిజంగా చాలా డేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి వాటి దగ్గర ఇటువంటి తేలిగ్గా ఉండే తెప్పలు కూడా కొంచెం స్లిప్ అయ్యే అవకాశం ఉంది, బోర్లా పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవాలి. అయితే ఇటువంటి పరిస్థితులను వీళ్ళు సుమారు దశాబ్దాల తరబడి సుమారు 3 దశాబ్దాల తరబడి వీళ్ళతో అనుభవిస్తున్నారు. ఇప్పటికే 3 దశాబ్దాలంటే సుమారు 6 ప్రభుత్వాలు మారాయి. అటు కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మొత్తం 6 ప్రభుత్వాలు మారినా కానీ వీరి జీవితాలు మాత్రం
మారలేదని చెప్పుకోవాలి. మొత్తం ఇదంతా చూసారా మనకి మొత్తం అడ్డేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇలాగే వీటన్నిటిని పక్కకి మళ్ళించడం, మళ్ళీ ఎలాగోలా వెళ్ళడం అనేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ నీటితో పాటు ఇవన్నీ కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కొండల మీద నుంచి అన్నీ కొట్టుకొస్తున్నాయి. ఈ తెప్పలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? వీళ్ళు ఏమైనా ప్రభుత్వానికి అర్జీలు ఏమైనా పెట్టుకున్నారా? దీనికి సమస్యకి పరిష్కారం ఏదైనా ఎవరైనా చూపించే ప్రయత్నం ఇప్పటివరకు ఏమైనా జరిగిందనేది ప్రస్తుతం మన తెప్ప అయితే ఎవరైతే నడుపుతున్నారో, మనల్ని ఎవరైతే ఆ గ్రామాలకు తీసుకెళ్తున్నారో, ఎవరైతే రోజు ఇటు స్కూల్ పిల్లలు కావచ్చు, లేకపోతే మిగతా గ్రామస్తుల్ని తీసుకెళ్ళి ఈ యొక్క వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది? ఈ సమస్య అంటే డాము అదే రిజర్వర్ ఎప్పటికైతే కట్టారో అప్పటి నుంచి ఈ సమస్య మాకు ఉంది. నాకు తెలిసినప్పటి నుండి అయితే నేను 30 సంవత్సరాలు పెట్టి నాకు తెలుసు. అంతకుముందు మా పితరుల నుంచి కూడా ఈ సమస్య ఉంది. వర్షం పడినా కానీ ఇబ్బంది, డాము వచ్చినా కానీ ఇబ్బంది. మాకు ఎటువంటి ఆర్థిక సహాయం ఎవరు ఇప్పటికీ మాకు చేయలేదు. వరకు ఎవరైనా చనిపోవడం జరిగిందా ఇందులో పడి? ఇందులో పడే అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం ఒక అతను అదే మార్కెట్కి వెళ్ళి వస్తుండగా ఒక అతను చనిపోయాడు. తర్వాత ఒక స్కూల్ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడని తల్లిదండ్రులు నిర్లక్ష్యం ద్వారా ఒక అబ్బాయి చనిపోయాడు సుమారు 10 సంవత్సరాల క్రితం. ఎవరికి గర్భిణీ స్త్రీలు కానీ ఆరోగ్య పరిస్థితి ఎవరికి బాగాలేకపోయినా కానీ ఈ ధర్మకోల్ సీట్ల ద్వారా వెళ్ళవలసి వస్తుంది. అంటే ఇంతవరకు మీరు ఇప్పుడు గతంలో రాజేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు గుమ్మడి సంజయ్ అనే మంత్రి గారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఇంతకుముందు అదే రాజేందర్ గారు ఉండేటప్పుడు అతని దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఎవరు మాకు ఎటువంటి సహాయం చేయలేదు. ఇప్పుడు మరి కొత్తగా సంజయ్ రాణి గారు ఉన్నారు, మరి దృష్టికి ఇంకా తీసుకెళ్ళలేదు. తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు ఎటువంటి ఆర్థిక సహాయం కూడా మాకు ఎటువంటి రహదారి సహాయం కానీ స్కూల్ పిల్లలకి స్కూలు ప్రతిరోజు తీసుకెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. భయం, మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తీసుకెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మంచి ఒక పడవ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదా రాజకీయ నాయకులు ఎవరు కానీ, అధికారులు కానీ? ఎవరు కూడా సహాయం చేయలేదు. ఏమైనా పొరపాటున మాకు ఏదైనా సదుపాయం, రోడ్డు సదుపాయం కానీ లేదా బోర్డు సహాయం చేయండి అంతే, మీ ఊరికి బ్రిడ్జ్ వేయాలా అని అడుగుతున్నారు. లేదంటే మీ ఊరు యువతలకి ఊరుంది కదా, మీకు ఊరు ఇల్లులు వచ్చాయి అని అంటున్నారు. ఇల్లులు వచ్చాయి నిజమే. ఎవరు వైసీపీలో ఇల్లులు శాంక్షన్ అయ్యాయి. స్థలాలు శాంక్షన్ అయితే సరిపోదా? మేము పేదవారం ఎలా కట్టుకుంటాం? కట్టేసి ఇచ్చారా? పోనీ కట్టేసి ఇవ్వలేదు. కట్టేసి ఇవ్వకుండా మీకు ఇల్లులు వచ్చాయి, మీ అవతలకి కనీసం వాటర్ గురించి అడిగాము. వాటర్ ట్యాంక్ కావాలి మాకు, వాటర్ చాలా ఇబ్బంది. కరెంట్ ఇచ్చారు, హ్యాండ్ల బోర్ తీశారు. మాకు వాటర్ బాగా ఉండాలి, మాకు నడవడానికి రోడ్డు సదుపాయం ఉండాలి అని చెప్పాము. మీకు రాదు, మీకు యువతల ఊరుంది, మీకు యువతల ఇల్లులు ఇచ్చారు కదా అని అడుగుతున్నారు ఎవరిని అడిగినా. అంటే ఎక్కడ, ఏ ఊర్లో ఇచ్చారు మీకు ఇల్లులు? మాకు కొండపర్తిలో మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారు, కానీ ఇల్లులు కట్టుకునే స్తోమత మాకు లేదు. పోనీ వాళ్ళు కట్టేసి ఇచ్చినా మాకు పర్వాలేదు, మేము అవతల ఉండడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు అంటే మీకు ఇటు సైడ్ కొండపర్తి వైపు గ్రామాల్లో మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినా అటుపక్క ఉండడానికి కారణం అంటే మీ జీవనాధారం అంతా అటు సైడ్ ఉందా? వ్యవసాయం అది మాకు యువతర ఉండడానికి కారణం మాకు జీవన ఆధారం అంతా ఇటువైపే ఉంది. మాకు కొండపోళ్ళు, బంజరు భూములు అలాంటివి మేము సాగు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాము. అందువలన మాకు యువతలు రావడానికి అవటం లేదు. ఒకవేళ ఇల్లులు కట్టినట్లుగా అయితే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వస్తే యువతలు వచ్చి ఉండాలంతే. అంటే అనేక సంవత్సరాలుగా అంటే ఇప్పుడు మనతో ఆయన మాట్లాడి చెప్పేది ఏంటంటే, తాను పుట్టి 30 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి ఈ సమస్య అయితే ఉంది. అంతకుముందు కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది, మా పెద్దవాళ్ళ నుంచి కూడా ఈ సమస్య ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా అయితే ఇంతవరకు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఇళ్ల స్థలాలు అంటే కొండపర్తి ఏదైతే ఈ కాలువకు అవతల ఉన్నటువంటి కొండపర్తి గ్రామం ఉందో, మనం ఇప్పుడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో ఆ కొండపర్తి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినా కానీ ఇల్లు కట్టుకునే స్తోమత మాకు లేదు. అండ్ దాంతోపాటు ఏదైతే అటుపక్క ఉన్నటువంటి 3 గ్రామాలు దొన్నేపల్లి కావచ్చు, కొండపర్తి బాడు కావచ్చు, అదేవిధంగా పోరాబాడు కావచ్చు, ఈ 3 గ్రామాలు
ఈ 3 గ్రామాల్లో మాకు సంబంధించిన వ్యవసాయం కావచ్చు, మా జీవనాధారం అంతా ఇక్కడే ఉంది. అటు సైడ్ వెళ్తే మాకు జీవనాధారం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా మా గోడు వెళ్ళబుచ్చుకోవట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుంది? అందువల్లనే కష్టమైన నష్టమైన ఇక్కడే ఉంటున్నామనైతే ప్రస్తుతానికి మనకి తెప్పతో నడుతున్న వ్యక్తి అయితే మనతో చెప్తున్నారు. అయితే కాసేపట్లో మనం గ్రామాన్ని చేరుకోబోతున్నాం. గ్రామంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం కొండపర్తి గ్రామం నుంచి కాలువ మీదుగా తెప్ప ద్వారా మనైతే ఏదైతే ఈ గిరిజన గ్రామాలు 3 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వద్దకు అయితే వచ్చాం. సో అయితే ప్రస్తుతం మనం ఇంకా తెప్ప దిగిన తర్వాత గ్రామాలకు వెళ్ళే దారిలోనే ఇంకా ఉన్నాం. పూర్తిగా ఇంకా మనం గ్రామాల దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఎందుకు ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేస్తారంటే తెప్పలో రావడం, తెప్పలో వెళ్ళడం అనేది ఒక రిస్క్. అయితే అక్కడ నుంచి మళ్ళా గ్రామాలకు చేరుకోవడం ఎంత కష్టం అనేది తెలియజేయడానికి ప్రస్తుతం అయితే నేను ఇక్కడ ఉన్నాను. ఇది చూడొచ్చు మనం మొత్తం అంతా కూడా బురదమయం అయిపోయినటువంటి రోడ్డు అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా ఎటు చూసినా చెట్టు చేమ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సరైన రోడ్డు అంటే తెప్ప దిగిన తర్వాత వాళ్ళ గ్రామాలకు కానీ వాళ్ళ ఇళ్ళకి కానీ చేరుకోవడానికి సరైన రోడ్డు సదుపాయం కూడా వీళ్ళకైతే లేదని చెప్పాలి. ఎందుకంటే మనం నడుస్తుండగానే మనకే చాలా స్పష్టంగా విజువల్స్లో మీకు కనిపిస్తూ ఉంది ఎంత కష్టంగా ఉంది. నడవడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షం పడితే మరింత అధ్వానంగా ఈ యొక్క చిన్న దారి మరింత అధ్వానంగా మారిపోతుంది. సో ఇలాంటి ఎటు చూసినా అంటే ఏ టైంలో ఏ పాము వస్తుందో, ఏ పురుగు కరుస్తుందో, తేలి కావచ్చు, జెర్రి కావచ్చు, ఇలాంటి ఏమేమి కరిసి హానికరమైనటువంటి పురుగులు ఏమైనా కానీ ఉన్నా కానీ ఎటువంటి మరి ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆ మనిషి ఇంకా మరణం అంచుల్లోకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే కనీసం నడవడానికి కూడా సరైన దారి లేదు. అంటే ఇంతవరకు తెప్ప మీద నుంచి వచ్చిన తర్వాత ఓకే మామూలుగా రోడ్డు ఉంటుంది, పక్కనే విలేజెస్ ఉంటాయి, వెళ్ళొచ్చని అనుకున్నాను. కానీ ఒకసారి రోడ్డు మనం చూడొచ్చు, మనం సరిగా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అంటే మనం కూడా తొందరగా వెళ్తే ఖచ్చితంగా పడిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం అంతా కూడా బురద. ఇక మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా బురద. ఎందుకంటే ఇటీవల కాలంలో వర్షం పడడం మొత్తం అంతా కూడా బురదమయంగా మారినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనల్ని ఎవరైతే తెప్ప మీద తీసుకొచ్చారో వాళ్ళిద్దరు ఎలా వెళ్తున్నారో, సో మనం కూడా ఇప్పుడు ఆ దారిలో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనమైతే గ్రామాలకు చేరుకునే పరిస్థితి అయితే ఉంది. కొండపర్తి గ్రామం నుంచి తెప్పల మీద నుంచి కాలువ దాటుకొని ముళ్ళకంచెల రహదారి దాటుకొని ప్రస్తుతం మనం పోరాబాడో గ్రామం వచ్చాం. ఆ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఇక్కడ చూడొచ్చు వారి యొక్క జీవన స్థితిగతులు మనం చూడొచ్చు ఎలా ఉందో. చిన్న చిన్న పూరిపాకలు వేసుకొని కోడి పిల్లలు పెంచుకుంటూ, అదేవిధంగా అటు గంటెలు ఇటువంటి గింజలు ఏదైతే ఉంటాయో అవన్నీ అంటే వ్యవసాయం చేసుకుంటూ వారైతే జీవనాధారాన్ని అయితే గడుపుతున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గుడిసెలు చూస్తుంటేనే, మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి గుడిసెలను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది వారి యొక్క జీవన స్థితిగతులు ఏంటి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి. చుట్టూ పచ్చని కొండలు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంది, కానీ వారి యొక్క జీవన స్థితిగతులు మాత్రం ఇంతవరకు కూడా మెరుగుపడలేదని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు వీరి కోసం అభివృద్ధి చర్యలు కూడా చేపట్టలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వచ్చే దారిలో కూడా కనీసం వాళ్ళకి చిన్న రహదారి అంటే మట్టి రహదారి కూడా లేదు. మనం ఎలా వస్తే అదే దారి అన్నట్టుగా ఎప్పుడైతే మనం చూసాం. ప్రస్తుతం మనం ఊర్లో ఉన్నాం. ఊర్లో చూసుకోవచ్చు చిన్న చిన్న పూరి గుడిసెలు వేసుకుని వీళ్ళందరూ కూడా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇందాక మనం చిన్నపిల్లలు తెప్ప దిగి వాళ్ళు మనతో మాట్లాడినటువంటి విధానం చూసాం, వాళ్ళని చూస్తే ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ యొక్క పోరాబాడువ అనే గ్రామం నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా అందులో ఉన్నారు. అంటే వీరు ఎంత ప్రయాసపడి ఇక్కడికి వస్తున్నారు, ఎంత ప్రయాసపడి వీళ్ళు చదువుకుంటున్నారు అనేది మనం చూసుకోవచ్చు. వీళ్ళ యొక్క జీవన స్థితిగతులు మనం అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని, అదేవిధంగా ఇక్కడ కనీసం తాగడానికి కూడా సరైన నీటి సదుపాయాలు కూడా లేని పరిస్థితి మనకి స్పష్టం. ఎందుకంటే ఏదో ఒక చిన్న వీధి లైట్ ఒకటి ఉంది అంతే, చిన్న లైట్ ఉంది అంతే తప్ప వీరికి ఇక్కడ కనీసం అంటే ఏమైనా సామాన్లు అత్యవసరం అయితే తినడానికి ఆకలేస్తే కూడా ఏదైతే మన కొండపర్తి అనే గ్రామం అక్కడ ఈ తెప్పలు దాటుకుని అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఆంధ్ర కానీ లేదంటే మెంటాడ వెళ్ళి వీరైతే కొనుక్కొని వచ్చి తినే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది తప్ప వీరికి ఊర్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ గ్రామస్తులు వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి అమ్మా. ఇంత శివారు గ్రామాల్లో కొండ ఒడ్డున బ్రతుకుతున్న ఎలా ఉంది మీ జీవన విధానం? మాకేదేటి కొండ పాంతిలు ఉన్నాము, మాకేది ఇచ్చినా మాకేది అందుబాటు కాదు, ఏది లేదు. అక్కడెక్కడో ఇల్లులు వచ్చిన అనేసి ఇంత ఒడ్డు వరకు నరుక్కొని ఉన్నది ఒగ్గేసి అటు వెళ్ళిపోతే మామేటి తిని బతుకుతాము. అటు నుంచి వచ్చి ఏరియాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటాం అనేసి మరి మేము వెళ్ళలేదు అవతలకి, యువతలే ఉన్నాము. గవర్నమెంట్ ఎంచుకొని మాకేదో ఇక్కడ కొంపలు ఇస్తే బాధనేది, లేకపోతే ఏదైనా ఏదని ఏ పురుగు గుడిసెలు ఏవో రొడ్డో ఏదో నరికి గుడిసెలు కట్టుకొని ఉంటాం. ఇప్పుడు తెప్పలు దాటి మీరైతే వెళ్తున్నారు ఇక్కడ నుంచి అక్కడికి, సో మరి భయం వేయట్లేదా మీకు? మరి భయం అంతే మరి అలాగే. మరి వెళ్ళకపోతే సామాన్లు తెచ్చుకోవడానికి దేనికి ఏది ఉండదు.
ఎలాగోనాగా అవతలకి దాటి వెళ్ళి ఆ సామాన్లు తెచ్చుకుంటేనే ఇక్కడ ఏదో వండుకొని తింటాం, లేకపోతే వాళ్ళకు ఉండడమే. మీరు చెప్పండి, ఇక్కడ చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు లేదు, ఎలా జీవిస్తున్నారు అసలు మీరు ఇక్కడ? జీవించడానికి అసలు అవకాశమే లేదు. మేము బయటికి వెళ్ళాలంటే రహదారి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఇంకోటి చదువుకోవడానికి పిల్లలు వెళ్ళడానికి కూడా కష్టం. మేము వెళ్ళకపోతే పిల్లలు వెళ్ళరు. మేము అటు నుంచి తీసుకురావడానికైనా మేము వెళ్ళకపోతే మరి రారు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఈ రోడ్డు సౌకర్యం లేదు. ఒక కరెంట్ సౌకర్యం ఒకవేళ వచ్చిందంటే ఒక రోజు పోయిందంటే 10 రోజులు రావట్లేదు. ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఏంటి అటువంటి అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితి? బాగాలేనప్పుడు డామ్ మీద వెళ్ళి తెప్ప ఉంటుంది కదా, ధర్మకోల్ చీటి, దాని మీదే తీసుకెళ్ళాలి. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయినా మామూలుగా జ్వరం వచ్చిన దానికైనా దేనికైనా ఈ విషయంలోనైనా ఆ తెప్ప మీదే తీసుకెళ్ళాలి. లేకపోతే గడ్డ వచ్చినా ఇబ్బందే, డామ్ వచ్చినా ఇబ్బందే. మాకు ఏదానికి ఇబ్బందే, దేనికి అసలు. లేదంటే ఇంకా ఇలా ఒక దారి ఉంది, అందులో వెళ్ళి నడుచుకుంటూ ఆంధ్ర వెళ్ళాలి. ఇక్కడ వ్యవసాయం అంటే ఏమేమి పండిస్తారు మీరు? వ్యవసాయం అంటే గంటెలు, సోళ్ళు, ఉలవలు, పెసలు, ఇవి అప్రాలు, మినుములు ఇవే పండిస్తాము. అంతకు మించి మాకు వరి పండదు. మాకు నీరు రావడానికి ఇబ్బంది. అది అంటే ఇది పరిస్థితి. అంటే వీళ్ళకి ఇక్కడ కొండల మీద నుంచి నీరు వచ్చి కాలువలో వెళ్తుంది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా నిలబడే పరిస్థితి అయితే నీరు లేదు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. సరైన బోర్లు కూడా వేసుకునే వెసులుబాటు లేదు, అంత స్తోమత కూడా లేదు. ఎందుకంటే తాగడానికి నీరు కూడా సరిగా లేని పరిస్థితి, ఇంకా పంట పొలాలకి బోర్లు వేసే పరిస్థితి కూడా లేదు. అయితే ప్రస్తుతం మనం పోరాబాడు గ్రామంలో ఉన్నాం. పక్కనే మళ్ళీ ఇంకొక 2 గ్రామాలు ఉన్నాయి. 2 గ్రామాలకు కూడా వెళ్దాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతవరకు కూడా పోరాబాడు గ్రామాన్ని చూసాం, అక్కడ పరిస్థితులు చూసాం, జీవన విధానాలు కూడా చూసాం. ప్రస్తుతం మనం దొన్నేపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే కొండపర్తి గ్రామం నుంచి అక్కడ నుంచి కాలువ దాటి తెప్పల నుంచి వచ్చిన తర్వాత అక్కడ సుమారు 3 గ్రామాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో భాగంగా ఇంకో గ్రామానికి మనం అయితే ప్రస్తుతం రావడం జరిగింది. సో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా మనం చూసుకున్నట్లయితే సేమ్ ఏదైతే ఆ ఊర్లో పరిస్థితి మనం చూసామో, ప్రస్తుతం పోరాబాడు గ్రామంలో పరిస్థితి చూసాం. ప్రస్తుతం కూడా సేమ్ అదే పరిస్థితి. కనీసం ఎటువంటి సదుపాయాలు కూడా లేనటువంటి గ్రామంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ ఇంటిని చూస్తే మనకు అర్థమవుతుంది వీరి యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, వీరు ఏ విధంగా జీవిస్తున్నారు, ఎలాంటి దీన స్థితిలో, ఎలాంటి నిస్సహాయ స్థితిలో అయితే వీరందరూ కూడా జీవనం సాగిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈ యొక్క వాతావరణం కావచ్చు, ఈ యొక్క ఇల్లులు కావచ్చు, వారి యొక్క జీవన విధానం కావచ్చు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ఎంతో రిస్క్ చేస్తూ స్కూల్ పిల్లల్ని తెప్పల మీద దాటించి కొండపర్తి గ్రామానికి వెళ్ళి చదివించడం ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ఇటువంటి జీవన విధానం. ఎందుకంటే ఎంతో దీన స్థితిలో ఉండడం, ఎవరు వీరికి సహాయం చేయకపోవడం, సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం, ఇటువంటి పరిస్థితి మళ్ళీ తమ పిల్లలకి, తమ వారసులకు కూడా రాకూడదనే ఉద్దేశంతో ఇటువంటి అంటే కానీ పెద్ద వర్షం గాలి వస్తే కూడా ఎగిరిపోయేటట్టయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరో విసిరేసినట్టు అయితే కొండ అంచున ఈ యొక్క ఇల్లులు అయితే ఉన్నాయి. వీరందరూ కూడా జీవిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు పిల్లల్ని ఇంత రిస్క్ చేసి ఎందుకు పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు, అసలు భయం లేదా అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఎక్కడి నుంచి వెళ్తున్నారండి? వెళ్తున్నారు. మరి మీకేం భయం వేయట్లేదా? భయం మరి ఏడు చేస్తాం మరి అలా తప్పదు మరి, అలాగే దిగి పెడతాను మరి తెప్పల మీద డామ్లు వెళ్ళి. మీరేమైనా చదువుకున్నారా? మాకు చదువు లేదండి, అప్పుడు లేదు. మరి మీకు చదువు లేదు, పిల్లల్ని ఎందుకు చదివించాలనుకుంటున్నారు ఎంత రిస్క్ చేస్తూ? మరి ఏడు చేస్తాం మరి. అంటే ఎంత రిస్క్ చేస్తూ ఎందుకు చదివించాలను? ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంది అక్కడ. తెప్ప మీద కింద నీటిలో పడిపోతే అయినా కానీ ఎందుకు చదివిస్తున్నారంటే ఏం చెప్తారు? మరి ఏం చెప్పాలంటే మరి ఏం చేస్తాం మరి. మంచి కోసం కదండి మరి. తల్లిదండ్రులు పోనమంతా పిల్లలకి బాగా చేయాలి కదా. అవును. అందువల్ల అంటే పిల్లల జీవితమైనా బాగుండాలనే ఉద్దేశంతో స్కూల్కి పంపిస్తున్నారు. అదే బాధ. అంటే భయం వేస్తుందా ఇటు నుంచి వెళ్ళి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో రాదనేది భయం ఉంటుందా? భయం ఉంటుందండి మరి. పిల్లలకి మాకు పిల్లలు వెళ్ళిపోతే మాకు భయమే కుదురుతుంది. అవునవును. వర్షాలు వస్తే గడ్డ వస్తుంది, డామం చెప్తుంది అని బాధ. అదే బాధ. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది ఇక్కడ బతకడం? అంటే ఈ కొండ అంచున ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా సరైన సదుపాయాలు తాగడానికి నీరే ఉంటుందా మీకు ఇక్కడ? నాకు తాగడానికి నీరు కూడా సరిగా వాటర్ కూడా లేవండి సార్. ఏటి నీరు తెచ్చుకుంటున్నాము. వేసుకప్పుడు ఒక తలకరలోనే కొద్దిగా బోరు ఒక రెడ్డి గారు తీసున్నారు. ఆ నీళ్ళు తెచ్చుకుని తాగినే అటు బురదే. వర్షాలు వచ్చేటప్పుడు మట్టుకు ఏటికి వెళ్తాం, ఏరు నీరు తెచ్చుకొని మరవ పెట్టుకొని తాగుతాం. టైం వస్తే జ్వరాలు గట్ట వచ్చినా సరే అవసరం ఉంటే మనుషులు ఉంటే తెప్ప మీద వెళ్ళి దాటిస్తారు. మాతల్లో మందులు తెచ్చుకోవడానికి కొండపరిస్థితి వెళ్ళాలి, అక్కడ ఉన్నారు. అమ్మ వరకర్ గారు అక్కడ ఇస్తారు.
పిల్లలకైనా అట్టే దిగబెడతారు ఆ ధర్మ కంపెనీలో వెళ్ళి తెప్ప మీదలు వెళ్ళి. అవునవును. మరి మనుషులు లేకపోతే మగవాళ్ళు లేకపోతే మేము కూడా వెళ్ళాము. బయసు 2 వంతులు మంగళవారం పూట సంతకి వెళ్తే మగవాళ్ళు అంతా తెప్ప మీద వెళ్తాం. లేకపోతే ఇదిగో కుంభాలు మెట్టపాంతిలో వెళ్తే ఆ సంత తెచ్చిన పూట వర్షం గట్టొస్తే ఒక గుంపున వలసల పైన ఉండిపోతాం. చీకటి అయితే వర్షాకాలం అయితే వర్షం లేకపోతే ఇంటికి వస్తాం. మరి ఇక్కడ మీకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సర్పంచ్ ఎవరు రారు అసలు మీ దగ్గరికి? మా ఇంటికి ఎవరో రాలేదండి. ఇప్పటికి పోరబ్బాడవా ఇప్పటికి 48 సంవత్సరాలు అయింది. వాటర్ లేదు. మా ఊరికి గ్రామానికి అసలు ఒక్కరు పట్టించుకోవడం కూడా లేదు. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కష్టపడుతున్నాం. భయపడి కర్ర కంప చేసి కూలి నాలి చేసి పిల్లలు బాగుపడాలి. తల్లిదండ్రులు ఎర్రోళ్ళు అయిపోయినా పిల్లల భవిష్యత్తుని బాగా చూసుకుందామని చదివించవలసి వస్తుంది. ఇప్పుడు ఓట్లు వేయడానికి అనడానికి వస్తారా ఓట్ల సమయంలో? ఓట్ల సమయంలోనే వస్తారండి. నాయకులు వస్తారు, చెప్తారు, వైద్యులు అంటే అంటారు, రాత్రి వస్తారు. వచ్చి రండి కొండపడితే రండి అంటారు. అక్కడికి తాటరు లేకపోతే ఒక ఏదో ఆటో ఏదో తెస్తారు. తెచ్చి అలా ఓటేసి వరకు అక్కడ మాట్లాడించుకుంటారు. ఆ ఓటేసుకున్న తర్వాత అలా దుబ్బేంటి అని ఇస్తుండ్రు. వాళ్ళు ఇయ్యడము ఒక పసుపు బువ్వ పులిహోర మట్టుకి కవర్లు చేసి ఇస్తారండి. అందుకున్న వాళ్ళు అందుకుంటారు. అందుకొని వాళ్ళు మా ఓటకు ఎందుకు గవర్నాలకు చెందించాలి, మా పేన ముందుంటాడు గవర్నాలకి ఇస్తాం మా ఓటు, మాకు డబ్బులతో మాకు అవసరం లేదు, మేము బతకడమే కొండల ప్రాంతంలో బతుకుతున్నాము. అది ఇచ్చింది ఒక 500, 600, 200, 300 మాకు ఉండిపోతాయి ఏంటి అనేసి మళ్ళీ వాళ్ళు ఎలాగ తీసుకెళ్లారు అలాగే కొండపర్తులు దింపేస్తారు. దింపెత్తే మళ్ళీ మేము అలాగే చీకటి అయినా ఎలాగైనా మా ఇంటికి మా పిల్లల దగ్గర మేము చేరిపోతాం. ఇప్పుడు తెప్పలు దాటిన తర్వాత కూడా ఈ ఊరు రావడానికి ఎక్కడ దారి లేదు, కనీసం రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు వచ్చి మాకు మెట్రో కూడా రావడం లేదు. అదే ఆ తుప్పల్లో డొంకలో నుంచి రావడమే, మేము రావడమే రాత్రి అయినా కానీ ఎప్పుడని కానీ. మళ్ళీ కోట రైస్ గవర్నమెంట్గా బియ్యం ఇచ్చినప్పుడు మేము ఇప్పుడు బియ్యం మాకు ఇస్తారా, మళ్ళీ ఆ తెప్పల మీద వెళ్ళి మేము దాటి వెళ్ళి ఆ బియ్యం ఇడిపించేసి అక్కడ ఉంచేసి వచ్చేస్తాం మౌలి ఇంటికాడ అని సరే. ఆ ఎల్లోలో కూడా ఉంచితే వాళ్ళు కూడా ఒప్పుకోరు, తిడతారు ఒక చుట్టూ ఊరోళ్ళు. మళ్ళీ కూడా అంచులోనే మళ్ళీ ఏరేగా దాచుకొని మళ్ళీ మగవాళ్ళకి తీసుకెళ్ళి ఇన్నేసి బియ్యం మళ్ళీ తెచ్చుకుంటాం. ఆడవాళ్ళం అయితే మగవాళ్ళు వెళ్తే తెప్ప మీద వెళ్ళి తెస్తారు. పెద్ద మీరు చెప్పండి, ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే ఏంటి మీ పరిస్థితి ఏంటి? మరి ఆ రత్తు పరిస్థితి బాగాలేదంటే ఏదో అంబులెన్స్ గట్టి ఫోన్ చేసి కొండపర్తికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొండపర్తికి వెళ్ళాల్సిందే, వెళ్ళవలసిందే. లేకపోతే ఇలా కుంభల్సి వెళ్ళి 6కి వెళ్ళవలసిందే. మరి దారి తిని లేదు పరిస్థితి. మా పరిస్థితి అలాగే వారి జ్వరం వచ్చినా మరి ఏది వచ్చినా మరి మా కష్టకాలు అంతే. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ అయ్యి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్వరాలు అయ్యి అంటే ఎంతో తీవ్రమైన జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎవరు అసలు ఇక్కడ రారా డాక్టర్లు కానీ ఎవరు? ఊళ్ళు రారండి, రావడం లేదు, ఏది లేదు. మా బతుకుని మా డొంక ఏరు మారి తినడం బతకడమే మా వంతు. రమ్మంటే అక్కడికి అంబులెన్స్ గట్టి ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళడమే ఆసుపత్రికి. లేకపోతే మా పని ఇంతే, అడిగి పోవాలి. మా బతుకులు ఆడాడు బతుకులు వచ్చినాయి. ఇదే లేదు, ఎవరు పట్టింపు మాకు చేసుకోలేదు. ఓట్లు మాత్రం వచ్చేస్తారా, ఓటు అయ్యండి చేయండి, మరి వెళ్ళక తప్పదు, ఓటు పోకూడదు కదా, మళ్ళీ వేసేస్తాం. సో ఇది పరిస్థితి. ఊర్లో ఒక దీనావస్థ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళకి కనీసం ఆధారం లేదు. తాగడానికి నీళ్ళు ఒక బోర్ ఉన్నా కానీ ఎప్పుడో బోర్ వేయించారు, అందులోనూ కూడా నీళ్లు మట్టి నీళ్ళే వస్తున్నాయి. వాటిని కూడా కాచుకునే మేమంతా తాగుతున్నాం తప్ప సరైన నీరు సదుపాయం లేదు. అదేవిధంగా వైద్య సదుపాయం లేదు. చదువు ఏ విధంగానూ ఏ ఒక్క ఆసరా కూడా వారికైతే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఓట్ల సమయం అంటే ఎన్నికల సమయంలో వాళ్ళైతే వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఓట్లు ఇక్కడ నుంచి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఓట్లు వేయించుకొని మళ్ళీ అక్కడే వదిలేస్తున్నారు తప్ప తమను పట్టించుకునే పరిస్థితి కూడా అక్కడ లేదనైతే వీళ్ళందరూ చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఉండడం జరిగింది. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంటుంది మీ యొక్క జీవన స్థితిగతి ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కానీ, పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కానీ ప్రతి ఒక్కటి మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మార్కెట్కి వెళ్ళాలన్నా ఈ కూరగాయలు ఏం తెచ్చుకోవడానికన్నా కష్టంగా ఉంటుంది. కానీ మేము అలాగే మరి తప్పని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. మరి ఎందుకంటే అవతలకి వెళ్ళాలంటే మరి డామ్ దాటి వెళ్ళాలి. ఈ డాము లేకపోయిన తర్వాత సంపావతి నది, వర్షాలు అయితే నది దాటుకుంటూ అవతలకి వెళ్ళవలసి వస్తుంది. మా పరిస్థితులు మరి ప్రతి ఒక్కరికి పరిచయం కానీ మరి ఇప్పటికీ ఎవరు స్పందించలేదు. రాజకీయ నాయకులు కావచ్చు కానీ ప్రభుత్వం ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేసాము. ఇంతకుముందు కూడా చాలాసార్లు మరి పిల్లల్ని
ఫోటోలు పెట్టడం జరిగింది. కలెక్టర్ వరకు వెళ్ళడం జరిగింది కానీ ఎవరూ స్పందించలేదు. ఈ గ్రామాల గురించి పట్టించుకోవడం లేదు. ఎవరైనా సహాయం చేస్తారని మేము కోరుచున్నాం. సో అదేంటి ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం ఊర్లో ఉన్న పరిస్థితులు చూసాం, వారి జీవన స్థితిగతులు చూసాం, అదేవిధంగా వారి ఆర్థిక పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్గా ప్రతిదీ కూడా వారి వద్దకు వెళ్ళి మొత్తం అంటే ధర్మాకూల్ షీట్ మీద తెప్ప దాటుకొని వారి సహాయం ఈ గ్రామస్తుల సహాయంతో ఇక్కడికి వచ్చి వారి యొక్క పరిస్థితులు అయితే చూడడం జరిగింది. అయితే తిరిగి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్దాం. తిరిగి వెళ్ళేటప్పుడు ప్రయాణం ఎలా ఉంటుంది, అదేవిధంగా అక్కడ నుంచి స్కూల్కి వెళ్దాం. ఇక పిల్లల యొక్క చదువు ఏ విధంగా ఉంది, ఎంత కష్టపడి వచ్చిన పిల్లలకి ఏ విధమైనటువంటి చదువు అందుతోంది తెలుసుకునే ఎందుకంటే కొండపర్తిలో వాళ్ళ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ స్కూల్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనం ఏదైతే అంటే ఈ కొండపర్తి గ్రామానికి అదేవిధంగా మధ్య కాలువ అయితే ఉందో కాలువ అవతల ఉన్నటువంటి గ్రామాలకైతే వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఏదైతే తెప్పల మీద ధర్మాకోల్ షీట్ల మీద అయితే మనం అక్కడికి వెళ్ళడం జరిగిందో తిరిగి అదే ధర్మాకోల్ షీట్ల మీద ఆ గ్రామాల నుంచి తిరిగి వస్తున్నాం. దొన్నేపల్లి కావచ్చు, అదేవిధంగా బాడువా, ఈ యొక్క గ్రామాల నుంచి మళ్ళీ తిరిగి మనం అయితే దొండపర్తి గ్రామానికైతే మనం వెళ్తున్నాం ప్రస్తుతానికైతే. అయితే మనం చూడొచ్చు ఇక్కడ గాలి ఏ విధంగా వీస్తుందో మనం చూడొచ్చు. గాలి అనేది ఎంత ప్రభావం చూపుతుందో, ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడుతున్నారో ఒక పక్క నుంచి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్దామని, కానీ గాలి ప్రభావానికి పూర్తిగా ఆయన మాట అయితే వినట్లేదు. ఎందుకంటే ధర్మాకోల్ షీట్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి తొందరగా గాలి యొక్క వేగానికి అది తనకు నచ్చిన దిశలో, అంటే గాలి ఏ దిశలో వెళ్తుందో ఈ యొక్క ధర్మాకోల్ షీట్ తెప్ప ఏదైతే ఉందో అది కూడా అదే దిశలో వెళ్తుంది తప్ప తెప్పను నడుపుతున్నటువంటి వ్యక్తి ఎంత కష్టపడినా కానీ తను అనుకున్నట్టయితే మాత్రం నడపలేదు. ఎందుకంటే ఇంతకుముందే వాళ్ళు చెప్పడం జరిగింది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం, ముఖ్యంగా గాలి వేస్తే మాత్రం అది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం గాలి ఇక్కడ వాటర్ని చూడొచ్చు, గాలి ఎంత ఫోర్స్లో వస్తుంది అనేది ఇక్కడ వాటర్ని చూస్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ మన కెమెరామెన్ మనకి ఇక్కడ విజువల్స్లో చూపిస్తున్నారు. అంటే గాలి ఎంత ఫోర్స్లో వీస్తుంది అనేది వాటర్ ప్రవాహాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క స్పీడ్గా వీస్తున్నటువంటి గాలి చాలా ప్రమాదకరం. కానీ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మనకి ఎందుకు ఇంత రిస్క్ చేసింది అంటే అటు నుంచి ఇటు నుంచి వెళ్ళినటువంటి ప్రజలు అటుపక్క వెళ్తున్నారు, అటు నుంచి ఇటుపక్క వస్తున్నారంటే అందరికి కారణం కేవలం ఈ తెప్పల మీదే వస్తున్నారు తప్ప వేరే అవకాశం వాళ్ళకి లేదు, వేరే దారి కూడా వాళ్ళకి లేదు, మామూలుగా వెళ్ళే దారి కూడా వాళ్ళకి లేదు. అదేవిధంగా ఇక్కడ ఏదో వంతెనలో లేదంటే బ్రిడ్జ్లో లేదంటే ప్రయాణం సాఫీగా సాగడానికి వారికి ఎటువంటి బోట్లు కూడా ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ వారికైతే సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదో అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూపించడానికి ప్రజలకు చూపించాలి, బయట ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే అటువంటి మారుమూల గిరిజన గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు, జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో చూపించడానికి అయితే బిగ్ టీవీ ఒక ప్రయత్నం చేసింది, ఒక రిస్క్తో కూడుకున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేసింది. అయితే చేస్తూ తిరుగు ప్రయాణం మనం అవుతున్నాం. తిరుగు ప్రయాణం అవుతుంటే గాలి ఏ విధంగా వీస్తుందో ఒక చెట్లు మనం చూడొచ్చు. అక్కడ చెట్లు చూస్తే తెలుస్తుంది గాలి ఎంత వేగంగా వీస్తోందో. ఆ చెట్లను చూస్తే మనకు తెలుస్తుంది చెట్లు ఏ విధంగా ఊగుతున్నాయో ఆ చెట్లను చూస్తే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క తెప్పలు ఎక్కడైతే ఏ తెప్పల్లో అయితే మనం ఉన్నాం ఆ తెప్పలు కూడా ఇప్పుడు ప్రస్తుతం కదలలేని పరిస్థితి. ఎందుకంటే గాలి ఆంధ్ర జలాశయం అటువైపు ఉంది, ఆంధ్ర జలాశయం వెళ్తున్నటువంటి దిశలో గాలి అయితే వేస్తుంది. కానీ మనం వెళ్ళాల్సింది ఈ యొక్క కొండపర్తి గ్రామం ఏదైతే ఉందో ఆ ఒడ్డుకి మనం చేరుకోవాలి. సో గాలి తిన్నగా అంటే ఆంధ్ర జలాశయం వరకు గాలి వేయడం, ఈ ధర్మాకోల్ షీట్ల యొక్క తెప్పలు అటువైపే ప్రయాణం చేస్తున్నాయి. ఎందుకంటే మనం ముందే చెప్పాం గాలి ప్రవాహం ఎటు వేస్తే ధర్మాకోల్ షీట్లు తేలిక కావడం వల్ల అటువైపే వెళ్తాయి తప్ప ఇక దీన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పిన మాట ఇది వినట్లేదు. చూడొచ్చు ఆయన ఎంత కష్టపడుతున్నాడో దాన్ని తీసుకెళ్ళడానికి తన రెక్కలు అంటే తన శరీరాన్ని రెక్కలు కష్టంలా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాడు ఆయన. ఎంత కష్టపడినా కానీ తను అనుకున్న దిశలో తీసుకెళ్ళడానికి అయితే మాత్రం చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాలి ప్రభావం అంతగా ఉంది. సో అంటే మనమనే కాదు ఎవరు ప్రయాణించినా కానీ ఇందులో నేనైనా లేకపోతే ఆయననో లేకపోతే వేరొకరనే కాదు ఎవరు ప్రయాణించినా నిత్యం ప్రయాణిస్తున్న ముఖ్యంగా చిన్నపిల్లలు సుమారు 10 మంది చిన్నపిల్లలు అయితే రోజు ఇదే తెప్పల మీద అయితే వెళ్తున్నారు, వస్తున్నారు. తమ చదువు కోసం, తమ విద్య కోసం ఎంతో కష్టపడుతున్న పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎదురైతే నిజంగా ఈ గాలి ఇంకా బీభత్సంగా గాలి వేసిన ఒక సునామీలా పెద్ద గాలి వచ్చినట్లయితే, ఎందుకంటే మనం చూసాం అటు ఖమ్మం ప్రాంతంలో చూసాం సుమారు 500 చెట్లు అక్కడ ఖమ్మంలో ములుగు ప్రాంతంలో చెట్లు విరిగి పడిపోయినటువంటి, అంటే ఎంత పెద్ద గాలి వేస్తే సుమారు ఒక ములుగు ప్రాంతంలో, ఎందుకంటే అదంతా అటవీ ప్రాంతం, ఆ ప్రాంతం సమ్మక్క సారలమ్మ ఉండే ఏరియా అదంతా కూడా, ఆ ఏరియాలో సుమారు 500 చెట్లు పడిపోయాయి. అంటే ఎంత గాలి వేసి మరి అటువంటి గాలి ఇక్కడ కూడా వేస్తే ఈ యొక్క కొండపర్తి ప్రాంతం యొక్క ఆంధ్ర జలాశయం ఉన్నటువంటి ఈ యొక్క మెంటాడ ప్రాంతంలో కూడా అటువంటి గాలి వేస్తే ఈ యొక్క
తెప్పల మీద వెళ్ళే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఒకసారి దృష్టి సారించాలని అయితే బిగ్ టీవీ కోరుకుంటుంది. ఎందుకంటే ఇదంతా ప్రజల ప్రాణాలతో చెలగాటమని చెప్పుకోవాలి. నిజంగా ప్రభుత్వాలు వారి యొక్క 3 గ్రామాల ప్రజలతో చెలగాటం ఆడుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శించడమో ఏదో ఈ యొక్క ప్రభుత్వాన్ని పొగడడం ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక మనం ప్రస్తుతం అంటే మనం ఇటు నుంచి వెళ్ళాం, అటు నుంచి వస్తున్నాం, అక్కడ ప్రజల యొక్క జీవన స్థితిగతులు చూసాం, ప్రయాణాన్ని చూసాం, ఏ విధంగా వెళ్తున్నామో, అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు చూసాం, వారి యొక్క మాటలు కూడా విన్నాం, వారు ఎందుకు వెళ్తున్నారో వారి యొక్క ఉద్దేశం ఏంటో కూడా తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వాలు ఒకసారి దృష్టి పెట్టాలి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం మనం ఒడ్డుకు చేరుకునేటటువంటి అంటే కొంత దగ్గరలో మనం ఉన్నాం కాబట్టి తర్వాత స్కూల్కి వెళ్దాం. అక్కడే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ విద్య ఏ విధంగా ఉంది, టీచర్స్ ఏ విధంగా అంటే ఎంత ప్రయాసపడి చదువుకోవడానికి వస్తున్న వారి పట్ల టీచర్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కొండపర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్నాం. ఎందుకంటే దొన్నేపల్లి, కొండపర్తి బాడువ, పురా బాడువ ఈ 3 గ్రామాల యొక్క విద్యార్థులు ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేష చెప్పండి, అంత దూరం నుంచి శ్రమపడి ధర్మాకుల తెప్పల మీద వచ్చి పిల్లలందరూ కూడా చదువుకుంటారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇది చూస్తుంటే? చాలా బాధగా ఉంది సార్. ఇది ఇర్రెగ్యులారిటీ కూడా చాలా తక్కువ సార్. అంటే ఎండాకాలం అయితే రెగ్యులర్గా వస్తారు, కానీ వర్షాకాలం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సార్. కానీ అక్కడి నుండి మాకు దాదాపు 10 మంది పిల్లలు రావాల్సి ఉంది. ఆ అటెండెన్స్ కూడా బాగా ఇర్రెగ్యులారిటీ. ఇలా వరదలు గట్టు వస్తే వాళ్ళు తెప్పలు దాటుకొని ఎవరో సహాయం ద్వారా తల్లిదండ్రులు లేకపోతే ఎవరో సహాయం ద్వారా వస్తారు. మళ్ళీ ఆ తల్లిదండ్రులు కూడా ఈవినింగ్ వీళ్ళు 3:30 వరకు కూడా ఇక్కడ సెటిల్ దగ్గర కానీ ఎక్కడో ఈ ఊర్లో కానీ వెయిట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు రిటర్న్ తీసుకెళ్ళాలి. వాళ్ళు అంతవరకు వెయిట్ చేస్తారు కదా. వీళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ పిల్లలు చదువుకోవాలని ఉంది, కానీ మళ్ళీ ఆ యొక్క డాము ఆటంకం వల్ల రాలేకపోతున్నారు, రోజు కూడా రాలేకపోతున్నారు. ఈ వర్షాకాలం అయితే మీరు వీళ్ళు స్కూల్కి రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే మీ నుంచి ఎవరికైనా ఇనిషియేషన్ తీసుకొని మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయడం జరిగిందా, పిల్లలకి ఏమైనా వస్తువులు కల్పించమని? ఫిర్యాదు అంటే ఇలాగే రాజకీయ నాయకులకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేద్దామని చెప్పారు సార్. అదే మరి అంటే వీళ్ళంతా కష్టపడి వస్తున్నా వీళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా తీసుకుంటారా చదువుకు సంబంధించి? కంపల్సరీగా వాళ్ళు ముందు రోజు రాకపోతే ఆ తర్వాత రోజు మళ్ళీ ముందు రోజు చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సార్. మళ్ళీ ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళకి మళ్ళీ వెనకబడిపోతారు కదా, వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు తగ్గిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఆ క్లాసులు తీసుకొని గత 2-3 రోజులు బట్టి చెప్పడం ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి చెప్పడం, ప్రత్యేక తరగతులు తీసుకోవడం జరుగుతుంది సార్. అది సో ఇది ఓవరాల్గా కొండపర్తి ప్రాథమిక పాఠశాలకు వస్తున్నటువంటి దొన్నేపల్లి, పొరబాడువ, అదేవిధంగా కొండపర్తి బాడువ ఈ గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, అదేవిధంగా కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, గ్రామస్తులు కావచ్చు, అక్కడ నివసిస్తున్న వాళ్ళు, అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఒక నరకయాత్ర అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ఇదంతా కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఎంత రిస్క్ చేసి వాళ్ళందరూ కూడా జీవనం సాగిస్తున్నారు, చదువులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అవసరాలకు సంబంధించి అనేది చూపించడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మెంటాడ మండలం కొండపర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.